హాయ్ ఫ్రెండ్స్. ఇప్పుడు మన స్టేట్ బ్యాంక్ అంటే ఎస్బీఐ బ్యాంక్ వాళ్ళు మంచి అందరికీ అందుబాటులో ఉండేది. ఎవరైనా సామాన్యులు కానీ అందరూ కట్టుకునే చిన్న ప్రమాద బీమా అనేసి చిన్న పథకం తెచ్చారండి. ఇది మాత్రం ఎక్సలెంట్ అండి. అలాగే దీని సమాచారం అంతా కూడా మన మేనేజర్ గారి మాటల్లో విందాం. ఇది ఇది అందరూ వాడుకుని తెలియని వాళ్ళకి సమాచారం ఇవ్వాలంటే ఎవరో ముందుకు రారండి. కానీ మన మేనేజర్ గారు ముందుకు వచ్చి నేను చెప్తాను అన్నారు. దానికి యాడ్సప్ అండి. ఒకసారి ఆయన మాటల్లో విందాం. నమస్తే వ్యూవర్స్, నా పేరు శ్రీనివాస్ రెడ్డి, స్టేట్ బ్యాంక్ చీఫ్ మేనేజర్ అండి. స్టేట్ బ్యాంక్ ఖాతాదారులకు అలాగే వీడియో చూస్తున్న వ్యూవర్స్ అందరికీ రీసెంట్గా మన ఎస్బీఐ జనరల్ వారు లాంచ్ చేసిన 3,000 రూపాయల పర్సనల్ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ గురించి చేస్తున్న చిన్న అవగాహన వీడియో అండి ఇది. కేవలం 3,000 రూపాయల సంవత్సరం ప్రీమియంతో 60 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ కవరేజ్ ప్రమాద బీమాని అందజేస్తున్నారండి. దాని యొక్క ఫీచర్స్ గురించి మనం తెలుసుకుందాం ఇప్పుడు. ఈ ప్రమాద బీమా కేవలం మనకి రోడ్డు యాక్సిడెంట్ల వలనే కాకుండా ఎటువంటి ప్రమాదం జరిగినా వర్తిస్తుందండి. కరెంట్ షాక్ వలన కానీ, అగ్ని ప్రమాదం వలన కానీ, పాము కాటు వలన కానీ, లేదు ఒకటి జరిగినా కానీ, ఇలా ఎటువంటి ప్రమాదవశాత్తు మరణం సంభవించిన ఈ బీమా వర్తిస్తుందండి. కావున కార్మికులు, ఫ్యాక్టరీ వర్కర్స్, ఎంప్లాయీస్ కానీ ప్రతి ఒక్కరు తీసుకోవాల్సిందే కోరుచున్నామండి. అలాగే దీంట్లో పార్షియల్ డిజేబిలిటీ కూడా ఉందండి, అండ్ పర్మనెంట్ డిజేబిలిటీ కూడా ఉందండి. పర్మనెంట్ డిజేబిలిటీ జరిగినప్పుడు కూడా మనకి 100% బీమా మొత్తాన్ని ఇస్తారండి, అంటే 60 లక్షలు ఇస్తారు పర్మనెంట్ డిజేబిలిటీ జరిగినప్పుడు. అలాగే పార్షియల్ డిజేబిలిటీ జరిగినప్పుడు కూడా ఆ డిజేబిలిటీ పర్సంటేజ్ని బట్టి మనకి ప్రమాద బీమా అమౌంట్ని అందజేయడం జరుగుతుందండి. ఇది మన పాలసీ తీసుకున్న డే 1 నుంచే స్టార్ట్ అవుతుందండి కవరేజ్. స్టేట్ బ్యాంక్లో అకౌంట్ ఉంటే, ఎక్కడ అకౌంట్ ఉన్నా, ఏ బ్రాంచ్లో అకౌంట్ ఉన్నా, మీరు నియరెస్ట్ ఏ బ్రాంచ్కి వెళ్ళైనా సరే పాలసీ తీసుకోవచ్చండి. మీరు బ్రాంచ్కి వెళ్ళలేకపోతే మీ దగ్గర యోనో యాప్లో కూడా దీన్ని తీసుకోవచ్చండి, యాప్లో కూడా అవైల్ చేసుకోవచ్చు. అండ్ మీకు అసలు అకౌంటే లేకపోతే స్టేట్ బ్యాంక్లో మీరు నియరెస్ట్ బ్రాంచ్కి వెళ్తే అతి తక్కువ టైంలోనే మీకు అకౌంట్ ఓపెన్ చేయడం జరుగుతుందండి యోనోలో. అండ్ ఇన్స్టెంట్గా అకౌంట్ యాక్టివేట్ అవుతుంది. యాక్టివేట్ అయిన వెంటనే మీకు పాలసీని కూడా ఇష్యూ చేయడం జరుగుతుందండి. అండ్ పాలసీ ఇష్యూ చేసిన డే 1 నుంచే కవరేజ్ స్టార్ట్ అవుతుందండి. అయితే ఈ పాలసీ తీసుకోవడానికి అర్హత మీకు కేవలం స్టేట్ బ్యాంక్లో అకౌంట్ ఉంటే చాలండి. దీనికి ఎంట్రీ ఏజ్ 18 ఇయర్స్ అండి. ఈ పాలసీ తీసుకోవాలంటే మీకు స్టేట్ బ్యాంక్లో అకౌంట్ ఉండాలండి. ఈ పాలసీలో మనకి ఆటో రెన్యువల్ ఫెసిలిటీని కూడా కల్పించడం జరిగిందండి. ఆటో రెన్యువల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే నెక్స్ట్ ఇయర్ మీరు మళ్ళీ బ్రాంచ్ విజిట్ చేయాల్సిన అవసరం లేదండి. ఆటోమేటిక్గా అదే డేట్న మీకు పాలసీ రెన్యువల్ ఆటోమేటిక్గా సిస్టమ్ చేసుకోవడం జరుగుతుందండి. ఈ డైలీ రొటీన్లో మనం పాలసీ రెన్యువల్ డేట్ మర్చిపోయినా, బ్రాంచ్ విజిట్ చేయకపోయినా, పాలసీ ల్యాప్స్ అవడం లాంటి ఇబ్బందులు లేకుండా ఆటోమేటిక్గా రెన్యువల్ జరిగే ఫెసిలిటీ అండి ఇది. కాబట్టి ఈ అవకాశాన్ని మీరందరూ తప్పకుండా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.